దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీకున్న స్థితిని చూసి భయపడుతున్నావేమో, ఏవేవో కలలు వస్తున్నాయేమో, ఏవేవో మాటలు మాట్లాడుతున్నావేమో, నీలో నీవు ఉన్నావేమో ఒకసారి సరి చూసుకో బిడ్డ. శ్రద్ధ కలిగి జీవించడానికి కృప చూపించు యేసయ్యా అని దేవుడిని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు మంచి ఆలోచన చెప్తాడు, మంచి నడవడిక చూపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు, మంచి స్థానంలో నేను కూర్చోబెడతాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను సంతోషముగా ఆనందముగా పాటించినప్పుడు, దేవుని వాక్యమును దివారాత్రంలో నీవు ధ్యానించినప్పుడు ధన్యుడు ధన్యురాలు అవుతావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండుకు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనలు 1వ అధ్యాయము 1-2 వచనములు ఈ మాటలు రాయబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్.